లోకేష్ చెప్పండి. సో ఏంటి గ్రామంలో పరిస్థితి? నిన్న మనం చూసాం. సో వాల్మీకి అలాగే ప్రజా సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. వాళ్ళని పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఏం జరుగుతోంది? బాలిక అదృశ్యం 9 రోజులు గడుస్తున్నాయి. ఎంతవరకు వచ్చింది గాలింపు చర్యలు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఈ యొక్క ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక అదృశ్యంపై ఇంకా మిస్టరీ వీడలేదు. ఈ యొక్క ఉత్కంఠత అనేది కొనసాగుతున్న పరిస్థితి. అటు బాలిక తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ యొక్క మిస్సింగ్ అయిన బాలిక యొక్క సమాచారం ఇప్పటిదాకా తెలియకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క కేసు సంబంధించిన 3 నిందితులు కూడా పోలీసు అదుపులో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక ఆచూకీ లభ్యం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ యొక్క పోలీసులు అలసత్వం వల్లనే ఈ యొక్క కేసు ఇంకా ఛేదించలేకపోతున్నారా, లేక ఏదైనా రాజకీయ కోణంలో ఏదైనా ఉందా, వారి యొక్క రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతోనే ఈ యొక్క కేసు ఆలస్యం అవుతుందా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు బాలిక తండ్రి కూడా ఉన్నారు. మనం చూసుకుంటున్నాం 9 రోజుల పాటు నుండి అదిగో ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని చెప్పేసి పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటిదాకా బాలిక యొక్క ఆచూకీ అనేది లభ్యం కాలేదు. మీరేమనుకుంటున్నారు? నిజంగా వాస్తవంగా పోలీసులు చెప్తున్న దాని ప్రకారంగా నిజమే వాస్తవాలు ఉన్నాయంటారా? అదే ఈడ ఆడని చూపిస్తున్నారు. ఈ రోజుకు 9 రోజులు అవుతుంది. మాకు బాడీ మాత్రం వెతికి పట్టి చేయడం లేదు సార్. ఇక్కడ అర్థమవుతలేదు. 9 రోజులు అవుతుంది ఈ రోజు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం కథనో ఏం అర్థం కావడం లేదు. అంటే చాలా మటుకు పోలీసులు చెప్తున్నారు మిమ్మల్ని కూడా నిన్న 2 రోజుల పాటు విచారణ చేశారు. వారు మాట్లాడుతున్న మాటలు ఎట్లా అనిపిస్తుంది అంటారు? బాధ అనిపిస్తుంది కొంచెం. పాప పోయిన బాధలా మేమున్నాం. వాళ్ళను అద్దకులను ఎవరెవరు ఏం చేసినారో వాళ్ళని విచారించమంటే మమ్మలను పట్టుకొని విచారించి కుచ్చి అట్లా ఇట్లా ప్రశ్నించడం కొంచెం బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకు. అంటే ఈ యొక్క కేసు వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉంది, వాళ్ళ ప్రమేయంతోనే ఇది కేసు ఛేదించలేకపోతున్నారనేది అంటున్నారు. ఇది ఎంతవరకు మీరు ఎట్లా నమ్ముతారు? ఏమనేది మనకు తెలియదు సార్. ఎవరిది పాత్ర ఉండేది అనేది మనకు తెలియదు. ఆ 3 నిందితులు అనేది చెప్తున్నారు సారోళ్ళు. ఆ 3ని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని ఏమైనా చేసి నిజాలు బయట పెట్టిస్తే మా పాప మాకు లభ్యమవుతుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారా లేక ఏంటికనేది అర్థం కాలేదు. 9 రోజులు అవుతుంది. కస్టడీలో వాళ్ళ 3ని పెట్టుకొని బాబు తండ్రిని పెట్టుకొని అందరిని పెట్టుకొని ఇప్పటికి నిజాలు బయటికి ఎతికి తీయలేకుంటే ఇంక ఏం చేయాలి సార్ అర్థం కావడం లేదు. అంటే మీకు రాష్ట్రం అంతటా మీకు మద్దతుగా నిలుస్తుంది, ప్రతి ఒక్కరూ ఒకటే కోరుకుంటున్నారు. కొంతమంది మహిళా సంఘ నాయకురాలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చూడండి, ఈరోజు చూస్తున్నట్లయితే ఒక 9 రోజుల పాటు నుండి మిస్సింగ్ అయిన బాలిక గురించి వెతుకుతూనే ఉన్నారు, ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. మరి మీరేమనుకుంటున్నారు? వారు చాలా శోకసంద్రంలో ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ పాప బతికుందా, చనిపోయిందా, చనిపోయి ఉంటే ఎక్కడుంది, వెలికి తీయాలి. కనీసం నా పాపని నాకు చూపిస్తే, అది శవమైనా ఆ పాపను చూపిస్తే కనీసం దహన సంస్కారాలన్నా చేస్తాను అని వాళ్ళ నాన్న మాట్లాడడము చాలా దయనీయమైన పరిస్థితి. పగవారికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. అది ఒక 9 ఏళ్ల బాలిక, అబ్బం శుభం తెలియని అమ్మాయి పైన ఇలాంటి అత్యాచారం జరగడం అనేది చాలా భరించలేని విషయము. ఖచ్చితంగా కూడా ఇది మానవతా కోణంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరము. ఎందుకంటే ఇలాంటి దుస్థితి ఎక్కడ కూడా జరగకూడదు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం అంటే మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా ఆ పాప ఎక్కడుందో వెలికి తీయాల్సినది ఒకటి ఫస్ట్. అండ్ వాళ్ళకి ఎవరైతే ఈ పరిస్థితికి తెచ్చారో వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలి. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నేను అనుకోవడం, ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళ అనిత గారు, అలాంటి వ్యక్తి ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చొని ఖచ్చితంగా కూడా ప్రతి సిస్టమ్ కూడా వర్క్ చేసే విధంగా, అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు పనిచేస్తున్నారు, పని చేయడం లేదు అనలేను, కానీ ఒక పెద్ద స్థాయి వ్యక్తి, హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కానీ, ఒక డిఐజీ స్థాయి వ్యక్తి కానీ ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరిని వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది, ఒక టెక్నికల్ సపోర్ట్ అయితేనేమి, ప్రతి ఒక్క అసిస్టెన్స్ అనేది దొరుకుతుంది. వాళ్ళు త్వరితగతిన ఆ పాపని వెతకడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి రావాలని నేను అనుకుంటున్నాను. మనం చూసుకున్నట్లయితే చాలా సిస్టమేటిక్ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు, టెక్నాలజీ ఉంది. అయినప్పటికీ కూడా వెతకడానికి కావచ్చు, ఆచూకీ లభ్యం కావడానికి ఎందుకు ఆలస్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ వచ్చేసి ఇంత పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది అని చెప్తున్నారు మీడియాలలో, వాటిలో
అంటే మనము ఏదైనా ప్రజలు కోరుకునేది వాన పడిందంటే నేల తడవాలి కదా. ఇంత యంత్రాంగం పని చేసినప్పుడు వాళ్ళకు ఒక ఫలితం చూపించాలా. అమ్మాయి ఆచూకీనన్నా చూపించాలి, లేకపోతే అమ్మాయి శవమన్నా లభ్యం కావాలి. ఏది జరగనప్పుడు ఇంత సస్పీషియస్లో పెట్టినప్పుడు దీన్ని అన్ని కోణాలుగా ఆలోచించాల్సి వస్తుంది. నేను ఒక అడ్వకేట్గా కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇంత యంత్రాంగం ఉంది కదా, ఇంత చట్టాలు ఉన్నాయి కదా, ఎందుకు ఇట్లా బాలికల మీద మహిళల మీద ఇలాంటివన్నీ కూడా ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ఇన్ని రకాలుగా క్రైమ్ జరుగుతుంది? ఎందుకు ప్రభుత్వాలు వీటిని నిరోధించలేకపోతున్నాయి? కాబట్టి ఖచ్చితంగా బాధిత తండ్రి బాధను చూస్తుంటే ఒక మహిళగా, ఆడపిల్లలు కలిగిన తల్లులుగా మేము మా పదవులు ఏవైనా కానీ ముందు తల్లిగా ఈ పిల్లలకు జరుగుతున్న ఈ అన్యాయాలని మనం అన్ని కోణాలలో ఆలోచించి దీనికి తక్షణం న్యాయం చేయాలని ఇప్పుడు మనకు హోమ్ మినిస్టరు ఒక మహిళగా ఉన్నారు, ఇంతవరకు పరామర్శించలేదు బాధిత కుటుంబాన్ని. ఖచ్చితంగా ఆమె ఇక్కడికి వచ్చి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను నేను. ఇది హరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న బాలిక తల్లిదండ్రులే కాదు, గ్రామంలో ఉన్న స్థానికులు కావచ్చు, మహిళా సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ యొక్క బాలిక యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ బాలిక ఆచూకీ కనుగొనాలంటూ వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. హరి. ఆల్ రైట్ లోకేష్.